4 వేదాలైతే ఆ 4 వేదాల్లోనూ మహావాక్యాలు చూస్తే ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సామవేదం తత్వమసి, అహం బ్రహ్మాస్మి. అథర్వణ మహావాక్యం అహం బ్రహ్మాస్మి. సో ఇక్కడ బ్రహ్మ అనేది ఏమిటంటే నీ యొక్క అంతరంగంలో ఉంటూ ఏదైతే అన్నిటినీ తెలుసుకుంటూ ఉందో, సాక్షిగా ఉందో, అందరిలోనూ అదే ఉంది, అన్నింటిలోనూ అదే ఉంది. ఆ తత్వాన్నే బ్రహ్మ అని అక్కడ అన్నారు. 18 మెట్లు ఎక్కి 40 రోజులు దీక్ష ఉన్న తర్వాత శబరిమలలో సన్నిధానం దగ్గరికి వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకున్నప్పుడు అక్కడ మనం కొంచెం తల ఎత్తి చూస్తే ఇటువైపు అటువైపు ఒక మహావాక్యం కనపడుతుంది. ఆ మహావాక్యమే తత్వమసి అని. అంటే అయ్యప్ప స్వామి ఏం బోధిస్తున్నారండి అంటే, ఒరే నాయన, నువ్వెంతో కష్టపడి నా దగ్గరికి వచ్చావు, నన్ను దర్శనం చేసుకున్నావు, ఇప్పుడు నా బోధన స్వీకరించు. అదేమిటంటే తత్, ఆ పరమాత్మయే, త్వం, నీవుగా, అసి, అయి ఉన్నావు. దాన్ని తెలుసుకుంటే ఇక నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అనే బోధే అయ్యప్ప స్వామి యొక్క బోధ.